So guys, welcome back to new vlog. ఎట్టింది బాడీ కండిషన్? మామూలు లేదు కదా. లెట్స్ గో. ఇప్పుడైతే ఇది తాగుతున్నా. ఏంటిది ఇది? అల్లం లైట్ గా సాల్ట్, కొంచెం పసుపు వేయలే, కాకపోతే వేద్దాం అనుకున్నాను నేలే, కొంచెం లైక్ జీలకర్ర పౌడర్. ఓకే, ఇదేనా ఫస్ట్ ఆఫ్టర్ కార్డ్ ఎంటీ స్టమక్. సో వర్క్ కూడా అయిపోగానే ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే నార్మల్ గా హీట్ వాటర్, మొన్న మీరు రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసుంటారు, ఎల్లో గల తాగుతూ ఉంటారు కదా, అది లైక్ ఏం చేస్తుంటే వేలీగా పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మరీ ఎక్కువ వేసుకున్నాను. లైక్ సాల్ట్ ఎందుకంటే నేను ఇప్పుడు మనం ఇంత కటింగ్ ఫేస్ లో ఉన్నప్పుడు బాడీ వాటర్ అస్సలు హోల్డ్ చేసుకోదు. ఓకే, మనం కొంచెం ఫుడ్ తగ్గించినప్పుడు హోల్డ్ చేసుకోదు. ద సేమ్ టైం మనం కార్డియో చేస్తాం కదా, కార్డియో చేసినప్పుడు ఏమవుతుంది, అసలు ఉన్న వాటర్ కూడా మనం మొత్తం బయటికి పంపిస్తాం. ఆ టైంలో మనం మంచిగా ఏం చేయాలి, కొంచెం సోడియం, కొంచెం నిమ్మకాయ వేసుకుంటే ఇంకా బాగుంటది. కొంచెం నిమ్మకాయ, కొంచెం సాల్ట్, కొంచెం వేడి నీళ్ళు తాగితే ఈ సాల్ట్ అనేది మళ్ళీ డిహైడ్రేషన్ అయిన బాడీని హైడ్రేషన్ చేస్తుంది. సో అట్లా అదే చిన్న క్లాస్ మీకు. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే వర్కౌట్ చేసుకొని వచ్చిన తర్వాత ఎయిర్ ఫైర్ ఉంది కదా, ఎయిర్ ఫైర్. ఓకే, ఎయిర్ ఫైర్ గురించి రివ్యూ ఇస్తా అండ్ కళాయి గురించి రివ్యూ ఇస్తా. సో నేను ఏమేమి వాడుతున్నా, కొన్ని ఉన్నాయి సామాన్లు, లైక్ వాటి గురించి రివ్యూ ఇస్తా. మిక్సీ గురించి కూడా అడిగారు, మిక్సీ గురించి రివ్యూ ఇస్తా. ఇదే బాడీ కండిషన్. ఓకే, తమ్ముళ్ళని ఈ రోజు అదే బాడీ కండిషన్ అని పెడదాం. లెట్స్ గో. సో గైస్, తిండి రెడీ చేసుకుంటున్నా. సో ఇది వచ్చేసి సాయంత్రానికి, ఇది వచ్చేసి ఇప్పటికి ఎల్లో వేయద్దు అనుకుంటా. వేసిన అంటే వేసుకుంటా, రోజుకి ఉదయం ఒక రెండు, సాయంత్రం ఒక రెండు, మిగతావి వైట్స్. ఇక అట్లనే రోజు వ్లాగ్స్ తీస్తాబ్బా. పొరగాల మస్తు డిసప్పాయింట్ అవుతారు వీడియోస్ పెట్టేది నన్ను సరిగ్గా అని చెప్పేసి. సో మీరు రెడీ చేసుకొని ఇక్కడ పక్క వస్తా, ఇంటూ మాట్లాడడం. ఓకే, కటింగ్ ఫేస్ లో ఉన్నప్పుడు మార్నింగ్ 5, ఈవినింగ్ 5, మార్నింగ్ 2 ఎల్లో, లైక్ ఈవినింగ్ 2 ఎల్లో, మార్నింగ్ 3 వైట్, ఈవినింగ్ 3 వైట్, ఆఫ్టర్నూన్ మళ్ళీ నైట్ కి కొంత చికెన్. అంతే. ఇక వే ప్రోటీన్ వచ్చేసి ఒక్కోసారి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వేసుకుంటా, జస్ట్ అది టేస్ట్ కోసం. నేను బ్రేక్ఫాస్ట్ వేసుకుంటా, ఇప్పుడు వేసుకుంటా చూడు, అదొకటి. దాంతో అదేంటంటే ఓన్లీ టేస్ట్. ఫస్ట్ ఇవన్నీ తిని మెంటలెక్కిద్దాం ఒకసారి. అట్లాంటప్పుడు ఆ ఫుడ్ క్రేవెన్స్ పోవడానికి ఒక్కొక్కసారి అయితే ఈవినింగ్ మార్నింగ్ కలిపి 1 స్కూప్ ఉన్నారా, ఒకవేళ ఎక్కువ తినాలంటే 2 స్కూప్స్ ఈవినింగ్ మార్నింగ్ ఓట్స్ తింటా. లేదు ఒక పొద్దున్నే అయిపోతుంది నార్మల్. ఇంకా ఫుడ్ క్రేవెన్స్ ఏమి స్వీట్ అట్లా ఏమి అనిపించట్లేదు అంటే ఈవినింగ్ తినను. మీకు ఫుల్ ఆఫ్ ఈటింగ్ కావాలంటే కింద కామెంట్ చేయండి, చేస్తా. ప్రోటీన్ గోల్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ వెయిట్ వచ్చేసి 71, 72 అట్లుంటా. 150 to 140 గ్రామ్స్ చాలు ప్రోటీన్. అంటే అంత నుంచి ఎక్కువ రాదు. లెట్స్ గో. సో గైస్, సో ఇది వచ్చేసి ఎగ్స్. ఇప్పుడు మీకు చూపించిన ఆమ్లెట్ అనుకున్నా కానీ మొత్తం ఏదో అయింది. లెట్స్ గో. మనం వాడే వే ప్రోటీన్ వచ్చేసి మజిల్ బ్లేజ్ బయాజమ్ గోల్డ్ 100% వే ప్రోటీన్. కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్. దీని సర్వింగ్ వచ్చేసి 1 స్కూప్ సర్వింగ్ వచ్చేసి జస్ట్ 135 క్యాలరీస్ లో 26 గ్రామ్స్ ప్రోటీన్. ఇట్లాంటి కటింగ్ ఫేస్ లో ఉన్నప్పుడు మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. కటింగ్ ఫేస్ అంటే ఏం లేదు, ఇగో ఫ్యాట్ పర్సెంటేజ్ మన బాడీలో తగ్గుతుంది, దాని కటింగ్ ఫేస్ అంటారు. సో ఇప్పుడు నేను మంచి టేస్టీగా తింటున్నాను మీలో. అందుకే ఏదైనా సరే మనం ఇప్పుడు ప్రోటీన్ కొంటున్నాం అంటే ప్రోటీన్ కొనేసి బిల్డ్ చేస్తాం, కండలు పెంచేస్తాం అనే కాన్సెప్ట్ అనేది ఫస్ట్ అది తీసేసి, ప్రోటీన్ అనేది మనకు అవసరం, మన బాడీకి అవసరం. లైక్ బయట నుంచి కూడా మనం కొనుక్కోవాలి కదా, చికెన్ ఎగ్స్ అవి తినలేము కదా అనే కాన్సెప్ట్ పెట్టుకోండి. బ్రెయిన్ లో పాజిటివ్ గా థింక్ చేయడం అలవాటు అవుతుంది, అప్పుడు దీని వాల్యూ చేస్తుంది. అదే కాకుండా ఈ ప్రోడక్ట్ వచ్చేసి క్లినికల్ అప్రూవల్ అయింది. లైక్ అప్రూవల్ అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది మంచిదని చెప్పేసి ముద్ర, అర్థమవుతుందా? అండ్ అదే కాకుండా దీంట్లో వీళ్ళు కొన్ని ప్రోబయోటిక్స్ అనేవి మిక్స్ చేస్తారు. సో అవి మన హెల్త్ గానీ, మన గట్ హెల్త్ గానీ, మన ఇమ్యూన్ సిస్టమ్ గానీ చాలా బాగుంటది. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్అౌట్ చేయండి. అగస్టా డిస్కౌంట్ కోసం యూజ్ మై కూపన్ కోడ్ ఫిట్స్ అయిదా, మంచి డిస్కౌంట్ వస్తుంది. మీరు నా కూపన్ కోడ్ కొనండి. నేను కొంటారు, చాలా మంది కొంటారు, అట్లనే కొంటే నాకు ఇట్లా పలానా సైదా గాడిది కూపన్ కోడ్ వాడుతురు అని చెప్పేసి వాళ్ళు కొంచెం మనకి లవ్ చూపిస్తారు. ఇది తినేసి ఇప్పుడైతే జిమ్ కి వెళ్తా. గాయస్, నేను చెప్తున్నా కదా, మజిల్ బ్లేజ్ వాళ్ళది వే ప్రోటీన్ అనేది వేరే లెవెల్ అబ్బా. నాకు అసలు వీళ్ళ దాంట్లో ప్రోటీన్ అనేది చాలా ఇష్టం. 30 to 40 గ్రామ్స్ ఉంటుంది ఓట్స్. ఓకేనా? అండ్ ఇది నా ప్రీ వర్కౌట్. చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా కటింగ్ ఫేస్ కి వచ్చినప్పుడు కార్బ్స్ అనేవి కట్ చేస్తారు. అట్లా కట్ చేయదు. కార్బ్స్ అనేవి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మన బాడీకి ఎంత ఎనర్జీ అవసరమో మన బ్రెయిన్ కి కూడా అంతే ఎనర్జీ అవసరం. మనం కార్బ్స్ అనేవి స్కిప్ చేసినాం అనుకో, అసలు మన బ్రెయిన్ పనిచేయదు. అర్థమవుతుందా? అట్లా లెట్స్ గో. పొద్దు నుంచి చూస్తున్నాను అమ్మ, ఎప్పుడు కలుపుదామా, ఎప్పుడు తిందామా అని. అరే నార్మల్ గా గెయినింగ్ లో ఉన్నా, కటింగ్ లో ఉన్నా, లైక్ ఎప్పుడు నేను ఆల్మోస్ట్ క్లీన్ డైట్ పెట్టుకుంటా, మంచి ఫుడ్ తింటా. ఎందుకంటే
బయట అడ్డమైన గడ్డిని నా బాడీలోకి పంపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. అది నాకు తెలిసి కూడా నేను ఎందుకు తినాలనే కాన్సెప్ట్ లో ఉంటా. ఓకే, సో అట్లా నార్మల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉండే వాళ్ళకి ఫుడ్ వాల్యూ తెలియదురా నాన్న. ఇప్పుడు నాకు అసలు ఈ వర్డ్స్ అమృతం అనిపిస్తుంది నిజం. ఓ టైంలో ఇట్లా నేను కటింగ్ ఫేస్ లో ఉన్నప్పుడు ఒక టైంలో ఏమనిపిస్తుంది తెలుసా, ఇంత అన్నం పెట్టుకొని మంచిగా వేడిగా ఏదైనా మంచిగా కూర వేసుకొని పప్పు వేసుకొని లైక్ నాకు ఇష్టం మామిడికాయ అని పప్పు ఇట్లా పెట్టుకొని మంచిగా ఒక 10 గుడ్లు ఆమ్లెట్ వేసుకొని కడుపు నిండా తినాలనిపిస్తుంది. అంటే నాకు అన్నమే లైక్ రైసే ఓ ఇంత చీటి మిల్లా అంత ఫీల్ అయిపోతా. నీకు అర్థం చేసుకోరు ఎట్లుంటుందో. దిగుర్రి ఒక 2-3 ఒకసారి దిగుతే దీంట్లో ఉన్న కష్టాలు బాధలు అన్ని అర్థమవుతాయి. నీ బాడీ కోసం నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతావో, నువ్వు వెయిట్ లాస్ అవ్వాలన్నా, బాడీ పెంచాలన్నా, జిమ్ లోకి వెళ్ళి నీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బిల్డ్ చేసుకోవాలన్నా, లైక్ నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలన్నా, ఏదైనా సరే నువ్వు డైలీ జిమ్ కి వెళ్ళి బాడీ పెంచు, క్లీన్ డైట్ మెయింటైన్ చేయి. ఇక మనం ఎంత లైక్ ఈ డైట్ విషయంలో కానీ, వర్కౌట్ విషయంలో కానీ, ఇంట్లో ప్రాబ్లమ్ విషయాలలో కానీ మనం ఎంత స్ట్రగుల్ చేస్తే దానికి మించిన స్ట్రగుల్ ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం రా బాయ్. ఇది నేను నేర్చుకున్నా, అదే చెప్తున్నా. అర్థమవుతుందా? సో గైస్, ఆమ్లెట్ టేస్ట్ చేసి చెప్తా. బాగుంది వర్డ్స్. గైస్ ఎక్కువ క్లిప్స్ పెట్టలే, జిమ్ అయితే చేసుకున్నాను కానీ లైక్ చిన్న పని పడి రావడమే చాలా లేట్గా వచ్చిన. దరిద్రమైందంటే ఇప్పుడు చికెన్ కోసం వెతకాల. 10 అయింది టైము. అసలు ఏం లేవు, గుడ్లు ఉన్నాయి కానీ పొద్దున ఆల్రెడీ ఎక్కువైపోయినాయి. సో పొద్దున గుడ్లు ఆల్రెడీ, మళ్ళీ ఇప్పుడు గుడ్లు అంటే కష్టం. లైక్ తక్కువ తినొచ్చు కానీ ఎక్కువ తినలేము. ఎదుగుతా దొరికిద్దిలే. సో గైస్, మా జీవితం ఇప్పుడు జిమ్కి వెళ్ళి వస్తున్నా. సో యాక్చువల్గా నేను మొన్ననే ఇద్దామనుకున్నా రివ్యూ. అసలు ఇది ఆ వీడియో అయిపోయి కంప్లీట్ అయిపోయి షూట్ అయిపోయి ఒక 2 days అయిపోయింది. అసలు జీవితం టైంలోనే ఏం సాధిద్దామంటే ఇంత కష్టపడి. లెట్స్ గో. ఇప్పుడైతే మీకు ఎయిర్ ఫ్రైర్ రివ్యూ ఇచ్చేస్తా. ఇదంతా సెటప్ చేసేసుకుంటా. ఇందాక పోయేటప్పుడే కుక్ చేసిన, చూపిస్తా. సో మొన్న తీసిన బ్లాగ్ మళ్ళీ దాని తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నా. చాలా మంది అడిగిర్రు. మన దగ్గర ఈ ఎయిర్ ఫ్రై ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఒకటి కాదు. ఫస్ట్ దీని గురించి మీకు ఒక చిన్న పాయింట్ ఇస్తా, నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా? ఇప్పుడు మనం వండుకునే ఫుడ్ లో మైక్రోస్ అండ్ మ్యాక్రోస్ ఉంటాయి కదా, దాంట్లో ఏమైనా మినరల్స్ అనేవి తగ్గుతాయా అనే ఒక డౌట్ ఉంటుంది చాలా మందికి. ఫైర్ లో వండడం వల్ల అట్లా ఏం తగ్గదు, ఓకేనా? ఇలాంటి కళాయిలు, ఓకేనా, ఇలాంటి కళాయిలు. సో ఇలాంటి కళాయిలు కూడా ఇది వచ్చేసి నాన్ స్టిక్, ఓకేనా? 1-2 ఉన్నాయి, ఒకటి మా మమ్మీకి ఇచ్చిన, ఓకేనా? ఇది నేను లాస్ట్ కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు కొన్నా. ఈ మిక్సీ ఒకటి, ఓకేనా? మిక్సీ ఇది కూడా చాలా మంది అడిగిర్రు. డైరెక్ట్ చెప్పేస్తున్నా, ఈ మిక్సీ అంత బాగా డబ్బులు పోక తప్ప ఏం లేదు. ఈ వండర్ షెఫ్ గురించి ఆల్రెడీ మొన్ననే మాట్లాడినా. 1.8 liters ఇది, ఓకేనా? జస్ట్ ఒక పర్సన్ మాత్రం కుక్ చేసుకోవచ్చు, కింద అడుగు అంటడం అలాంటిది అయితే ఏం లేదు. సో అది మీ ఇళ్ళలో ఉంటే నార్మల్ గా అది కామన్ అనుకో. సో ఇది అయితే నేను కొన్నప్పుడు 9,000. ఇది ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి ఎంత ఉందో నాకైతే తెలియదు. ఇక మీరు నేను కుకింగ్ వీడియోలలో చేస్తుంటే చూసే ఉంటారు కదా చాలా సార్లు. జస్ట్ దీంట్లో వచ్చేసి మనం ఎంత లేదైనా ఒక 2 kg వరకు వేసుకోవచ్చు, ఓకే? ఒక్కోసారి 2.5 kg కూడా వేసిన, ఓకేనా? దీంట్లో మల్టిపుల్ వెరైటీస్ చేసుకోవచ్చు. కుకింగ్ అయితే మల్టిపుల్ టైప్స్ లో కుకింగ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే అట్లా జీరో ఆయిల్ తో ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు, ఓకేనా? సింపుల్ ఏం లేదు. ఇందులో పెట్టిన తర్వాత మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఓకేనా? ఏదైనా ఒకటే. సో నేను ఆలు వేసినప్పుడు ఇది పెడతా, అండ్ మటన్ ఆర్ ఏదైనా ఇట్లా పెడతా, చికెన్ అయ్యా వాడు అట్లా ఇద్దరులే కానీ ఏం లేదు ఆడ, అన్నీ ఒకటే. ఇక్కడేమో టెంపరేచర్, ఇదేమో మినిట్స్. కాకపోతే డిఫాల్ట్ గా ఒక టైం అంటూ సెట్ చేసి ఉంటది. ఆన్ అయితే ఇంత సౌండ్ వస్తుంది, తీస్తే ఎట్లా ఉంటది.
ఈ ప్రోడక్ట్ లింక్ కూడా కింద పెడతా, ఓకేనా? కావాలంటే వాటి లింక్ కూడా పెడతా. ఆ కళాయి ఇదైతే బాగోలేదు. సో నిర్మోహం లేకుండా సేమ్ బ్రాండ్ లో అంటే 1 లీటర్ 500 గ్రామ్స్ 1.5 లీటర్స్ అట్లుంటది, కేజీ లెక్క ఉండదు. సో 1 లీటర్ అంటే మనకి 1 కేజీ ఫుడ్ పడుతుంది. సో ఇది ఒకటి కొనుక్కోండి అబ్బా, మీ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ సాఫీగా వెళ్తుంది. సో గైస్ ఇంకోటి ఏంటంటే మజిల్ బ్లేజ్ వాళ్ళది మనం మొన్న ప్రమోషన్ చేసినాం కదా, అంటే 2 days బ్యాక్ చెప్పా కదా. అండ్ వాళ్ళు నాకు ఇప్పుడే చెప్పారు, ఇది వచ్చేసి గోల్డ్ వే బయోజమ్ వే ప్రోటీన్, ఓకేనా? సో ఇది వచ్చేసి మిల్క్, లైక్ మనకు మిల్క్ తోటి వే ప్రోటీన్ రెడీ అవుతుంది, ఓకేనా? అండ్ ఇంకోటి ఇప్పుడు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్ అనేది పడదు, ఈ లాక్టోస్ ప్రాబ్లం అనేది ఉంటది. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ మజిల్ బ్లేజ్ వాళ్ళే ప్లాంట్ బేస్డ్ వే ప్రోటీన్ అనేది కొత్తగా లాంచ్ చేస్తారు. సో ఇప్పుడు మీకు మిల్క్ ప్రోడక్ట్ పడకపోయినా అండ్ నాన్ వెజ్ మీరు తినకపోయినా, మీరు వెజిటేరియన్ అయితే ఖచ్చితంగా ఆ ప్లాంట్ బేస్డ్ వే ప్రోటీన్ అనేది తీసుకోండి. లైక్ మనకి ఉంటాయి కదా మొక్కలు, లైక్ గింజలు ఉంటాయి కదా మొలకలు ఎత్తినవి, వాటితోటి కంప్లీట్ వెజిటేరియన్ అనమాట, అది నాన్ వెజ్ కాదు. అండ్ మిల్క్ కాదు, మిల్క్ కూడా చాలా మంది పడదు. సో వాళ్ళు మనకి చెప్పారు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అడిగిరు అని చెప్పేసి. అందుకని మనలో ఎవరైనా ఉంటే అలా ఉంటే చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. కొన్ని రోజుల వరకు కొంచెం బిజీగా ఉన్నా, దాని తర్వాత దనా పెట్టేద్దాం. వాట్సాప్ గైస్, అప్పుడప్పుడు చెప్తా కదా టైం ఉండదు గాయస్ ఇట్లా అది అని. ఇప్పుడు టైం చూసుకుని ఎంత అయిందో. సో లిటరలీ అసలు పడుకునేసరికి మస్తు టైం అవుతుంది. సో ఇప్పుడు తినాలి. ఇంతసేపు ఏం చేసిన అంటే లైక్ మొన్న తీసిన ఫస్ట్ ఆ వీడియో ఎడిట్ చేసి మొత్తం కంప్లీట్ అయింది. సో ఇదంతా మన సెటప్ ఇట్లా ఉంటుంది అనమాట. ఆ రూమ్ లో బెడ్ ఉందని చెప్పేసి ఈ రూమ్ లో ఇవన్నీ పెట్టేసుకున్నా. లైక్ ఇప్పుడు మనం వీడియోస్ మాట్లాడితే ఇక్కడ మాట్లాడతా. సో లెట్స్ గో. మార్నింగ్ చెప్పినా కదా మీకు నార్మల్గా నేను ఒకవేళ బాగా ఆకలేసి ఒక ఫుడ్ క్రేవింగ్స్ అలా అనిపిస్తే తీసుకుంటా అని. మళ్ళీ ఇప్పుడు ఒక 30 to 40 grams ఉంటుంది ఓట్స్, 1 scoop ఇవే, ఓకే? అండ్ ఇవి కాకుండా ఇది వచ్చేసి 3 egg whites అండ్ 1 yellow, కొంచెం క్యాబేజీ, ఆనియన్స్ అవి. సో నెక్స్ట్ 1 white potato. ఈ ఫుడ్ వండుకొని ఇవన్నీ చేసేసరికి మళ్ళీ మీరు ఇన్స్టాలో వస్తూనే ఉంటాయి. ఎవరైనా ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇన్స్టాలో మళ్ళీ రీల్స్ పెడితేనే ఉంటా. యాక్చువల్గా ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే మధ్యాహ్నం వెళ్దామని చెప్పేసి అనుకున్నా, మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నా కానీ కొంచెం చిన్న పనులకు అన్ని సగం అని చెప్పేసి సాయంత్రం పోదాం ఇక చిన్నగా అని చెప్పేసి సాయంత్రం పోతే 5-6కి అట్లా పోయా. అస్సలు మా జిమ్ లో ఈ మధ్య పోరగాళ్ళు గట్టిగా మోటివేషన్ అయితే అయినట్టున్నారు. జనవరి 1st 31st ఈ మోటివేషన్ వదిలిపెట్టలే. మిషనరీస్ అయితే అసలు ఏది ఖాళీ ఉన్నట్లా చూసి చిరాకు వస్తుంది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇక వెయిట్ చేస్తున్నా. అందుకే నేను మధ్యాహ్నం పోతే ఈ గోల్ ఉండదు. ఈ గోల్ ఉండకుండా అది ప్రశాంతంగా తీసుకుంటావచ్చు. లెట్స్ గో. ఇప్పుడైతే తింటా గైస్. నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా గైస్, ఏంటంటే లైక్ మంచిగా కష్టపడాలి. ఈ ఇయర్ పోయిన ఇయర్ కూడా మంచిగా కష్టపడ్డా. సో నాకు మీకు ఒకటి చెప్పేస్తారా బాయ్, ఎట్లంటే నాకు ఫిట్నెస్ అనేది లైక్ అదొక ఫీల్, నాకు ఇష్టంతో చేస్తున్నా నేను. నాకు అందుకే ఎంత నైట్లో అయినా ఎంత అర్ధరాత్రులు అయినా సరే సో నాకు అనిపించదు ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం, అట్లా ఏం అనిపించదు. సో నాకు ఇష్టం ఇట్లా జిమ్ అనేది చాలా ఇష్టం. అది అట్లా బ్రెయిన్లోకి ఎక్కుతుంది. నాకు కళ్ళంటి నిద్ర వస్తుంది, అందుకే కళ్ళు మూసపోతున్నాయి. సో ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తా, ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మన లిమిట్స్ ఎంత ఉన్నాయో అంత పుష్ చేయాలి. నాకు ఊహ తెలిసిన కానీ నేను కష్టపడుతూనే ఉన్నాను. మా జీవితం అట్లనే కష్టపడుతున్నా. ఇక మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడకపోతే ఇంట్లో వెళ్ళదు. సో అట్లా 1 by 1 చేసుకుంటూ వస్తున్నా. ఏదో ఫిట్నెస్ లో గుద్దవాళ్ళు పైసలు సంపాదించాలి, గుద్దవాళ్ళు మొత్తం ఇట్లా చేసేయాలని ఏం లేదు. సో నాకున్నది అలా ఓన్లీ ఒక బ్రాండ్. సో నేనైతే ఎక్కువగా అట్లా ఆన్లైన్ ట్రైనింగ్ అవి కూడా నేను ప్రమోట్ చేయను. ఎప్పుడో గూగుల్ అట్లా మళ్ళినప్పుడు చేస్తా, ఒకళ్ళిద్దరు అడిగినప్పుడు అంతే. వాళ్ళు కూడా ఎక్కువ తీసుకోను, నా పనే సరిపోతుంది. సో ఫిట్నెస్ అన్న తర్వాత మంచి బాడీ ఉండి మంచి కంటెంట్ ఇచ్చుకుంటూ జనాలను ఇన్స్పైర్ చేసే ఒక అథ్లీట్ కి ఆ బ్రాండ్ అనేది చాలా 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 చిన్నది, నిజం. జర ఆ బ్రాండ్ నుంచి కొంత అట్లా నడుపుతున్నా. సో మీరైతే నేను చెప్తున్నా కదా, నా కూపన్ కోడ్ వాడుర్రి. జర మీరు నా కూపన్ కోడ్ వాడితే నాకు బెనిఫిట్ ఉంటుంది. లైక్ చెప్పా కదా మన జనం అట్లా. ఓకే లెట్స్ గో. మా పుసుకున కూడా ఇంకేమన్నా ఓడితే ఎంత ఇక బాడీ చూసుకోబుద్ది అయితేనే ఉంటుంది. ఇక ఎన్నిసార్లు చూసుకున్నా ఎంత అన్నం పెడితే వాడైనా మంచిగా హాజీ పడుకోవాలని ఉందండి. మిమ్మల్ని మోటివేషన్ చేయడానికే ఇది అంతా, లేకపోతే నాకెందుకు ఈ పసులు ఉండడం.